నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కోవెలకుంట్లలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన అంగన్వాడీలు. రైతునగరం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం. 2 భారీ వాహనాల మధ్యలో నుచ్చునుచ్చైన ఆటో, 2 మృతి. మహానందేశ్వర స్వామి అమ్మవార్లకు వైభవంగా జరిగిన పల్లకీ సేవ, శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించిన ఆలయ పండితులు. బాజేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని పిలుపు. టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం, ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. భారత స్పోర్ట్స్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక, విద్యార్థినులు ఉన్నత స్థాయి విద్యలో అభ్యసించాలన్న జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. కోవెలకుంట్లలో కళ్లకు గంతలు కట్టుకొని అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోవెలకుంట్ల పట్టణం అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరింది. అంగన్వాడీలు గ్రామ పంచాయతీ సర్కిల్లో కళ్లకు గంతలు కట్టుకొని మానవాహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం సుధాకర్, అంగన్వాడీ జిల్లా నాయకులు వెంకటలక్ష్మి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రైతునగరం వెళ్లే దారిలో త్రిపులార్ కిచెన్ హోటల్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 భారీ వాహనాల మధ్యలో ఆటో చిక్కుకొని నుజ్జునుజ్జయింది. ఘటనా ప్రదేశంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2ని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. క్షతగాత్రులు బనగానపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. బండి రివర్స్ చేసుకుంటానే ఆటో వస్తున్నాడు, ఆయన బ్రేక్ ఫెయిల్ ఏమో తెలియదు, వేగంగా వచ్చి తగిలింది. ఎవరిదన్నా తప్పు ఆయనదేనా? ఎవరిది? స్పీడ్గా వచ్చినాడా? నేను చిన్నగా తిప్పుకుంటున్నా, ముందు పోయి రివర్స్ చేసుకుంటాను. ఆటో ఎక్కడి నుంచి వస్తుంది? ఆటో ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఏముందన్న బండిలో? సప్లై సప్లై. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? నేను అలిపల్లి కూడా. మహానంది క్షేత్రంలో మహానందీసుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ, పుణ్యహవచనం, అలంకార పూజ, అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. మండలం బాచేపల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజలకు అన్ని విధాల ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను వివరించారు.
ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా వివరించారు. ఈ పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. నంద్యాలలో టీడీపీ నాయకులు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నంద్యాల టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి మాట శివానందరెడ్డి, నంద్యాల ఇన్ఛార్జి ఫరూక్, జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన అనుచరులు గైర్హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గైర్హాజరు కావడంతో టీడీపీలో భూమా వ్యవహారంపై చర్చనీయాంశంగా మారింది. ఈరోజు పొడుగొట్టు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీ అందరి ఆశిస్తుంది, మీ అందరి ఆపేద, మీ అభిమానులు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మీరు చాలా వ్యక్తిగత ఇవ్వడానికి మీరు అవకాశం కలిగించారు కాబట్టి జన్మట్లో ఉంటే మీరు కూడా నేను తీసుకొని చెప్పి ముఖ్యంగా మీరు చేస్తా ఉన్నారు. మీరు ప్రజల కోసం ఇప్పుడు అది నేను ఇస్తే దానికి 3 రూపాయలు ఇస్తాయి. నేను ఎందుకు ఉచితంగా ఇస్తాను చెప్పేవాడి తెలుగుదేశం పార్టీ అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు. ఈరోజు ఫరూక్ అన్న, రేపు ఇంకొకరు. పార్టీ ముఖ్యమైన వ్యక్తి ముఖ్యం కాదు. వ్యక్తి గురించి కూడా ఫరూక్ అనేటువంటి వాడు రామచంద్రరావు గారు చెప్పినాడు. ఆయన ఎంత సౌమ్యుడో లీడర్, కానీ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యము. అందరం కలిసికట్టుగా పని చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీని నమ్ముకుంటారో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఫరూక్ అన్న నమ్ముకున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేశాడు. మీరేం చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, నంద్యాల టికెట్ ఫరూక్ గారికి వచ్చింది. ఇది ఖాయం. ఇంకా ఏది ఏమన్నా మళ్ళీ మాట ఏం లేదు. టికెట్ ఫరూక్ గారికి వచ్చింది అంతే. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళండి. నేను ఉంటాను, అందరు ఉంటారు, నాయకులు ఉంటారు. ఎవరు భయపడే ప్రసక్తే లేదు. అందరూ మన వాళ్ళు కూడా అందరూ ముందుకు వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. కూర్చొని అందరూ ఒక రోజు కూర్చొని అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ నంద్యాల ఫరూక్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. నంద్యాలకు వచ్చి సార్ని అరెస్ట్ చేసినారంటే ఆ అవమానము మన నంద్యాల జిల్లాకి అని చెప్పి మీ అందరూ మీరు గమనించాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని కసిగా రేపు 2024లో ప్రతి ఒక్క లీడర్ ఏ లీడర్కి ఏ సమస్యలు ఉన్నాయని పక్కన పెట్టి పార్టీ విజయానికి పనిచేయాలని చెప్పి నంద్యాలలో ఓటర్లను నేను కోరుకుంటున్నాను. భారత స్క్వాడ్స్ అండ్ గైడ్స్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని క్రమశిక్షణకే పెట్టింది పేరుగా మసులుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత స్క్వాడ్స్ అండ్ గైడ్స్ 2023 నూతన కమిటీని డిఆర్ఓ, డిఈఓ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ భారత స్క్వాడ్స్ అండ్ గైడ్స్ సంస్థకు ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, ప్రతి పాఠశాల సభ్యత్వం కొరకు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్క్వాడ్స్ అండ్ గైడ్స్లో చేరిన ప్రతి విద్యార్థినులు మంచి క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించే అవకాశం ఉందని, దీంతో పాటు చదువు, సంస్కారం అలవడుతుందని, ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ మంచి వ్యక్తిత్వం గల లక్షణాలు కలిగి విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారన్నారు. భారత స్క్వాడ్స్ అండ్ గైడ్స్ అనేది విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని డిఆర్ఓ అన్నారు. విపత్తులు సంభవించినప్పుడు స్క్వాడ్స్ విద్యార్థులు ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో భారత స్క్వాడ్స్ అండ్ గైడ్స్ ట్రోప్ ప్రారంభించాలని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కమిటీ ప్రతిపాదించింది. స్క్వాడ్స్లో చేరిన విద్యార్థులకు 5% రిజర్వేషన్ ఉంటుందన్నారు. స్క్వాడ్ మాస్టర్ మాట్లాడుతూ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, ముఖ్యంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్క్వాడ్ విద్యార్థులకు నిర్వహణ ఖర్చు 40 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ సంస్థల యాజమాన్యం వారికి తోచిన కాంట్రిబ్యూషన్ అందిస్తే ఈ సంస్థ నిర్వహణకు దోహదపడిన వారవుతారన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా సెక్రటరీ తూర్పు లింగారెడ్డి తన ఆదాయంలో 10% ఈ సంస్థకు కాంట్రిబ్యూషన్గా ఇస్తానని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవెలకుంట్లలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన అంగన్వాడీలు.
రైతునగరం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం, 2 భారీ వాహనాల మధ్యలో నుంచున్న ఆటో, 2 మృతి. మహానందేశ్వర స్వామి అమ్మవార్లకు వైభవంగా జరిగిన పల్లకీ సేవ, శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించిన ఆలయ పండితులు. బాజేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని పిలుపు. టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం, ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. భారత స్పోర్ట్స్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక, విద్యార్థినులు ఉన్నత స్థాయి విద్యలో అభ్యసించాలన్న జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీష్ బస్.